ఎక్కడ ఉన్నాయన్న చాలా దూరం. మంచి నీళ్ళు కదా ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేవా? ఇక్కడ వెనకాల ఏం లేవా? ఏం లేవన్న. అవునా? ఆ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ? ఏం చేస్తారు మీరు? వేసాను పాటేసాను. బయట వెళ్ళేస్తారా? రే మీకు ఎక్కడ వాటర్ దొరకలేదు అక్కడ? దొరకలేదన్న. అవునా? ఓకే, కూల్ డ్రింక్ షిప్స్ తాగుతారా? ఓకే, కూల్ డ్రింక్ షిప్స్ తాగుతారా? ఓకే, ఒక నిమిషం. ఇంతవరకు ఎవరు మీకు వాటర్ వాటర్ తగ్గలేదా? ఇక్కడ ఎటు అరే ఇంత ఎండకి వాటర్ లేకపోతే ఎట్లా రా మీరు? అటు ఎటు చూసినామన్న. అవునా? ఓకే, బాగా దూపేస్తుందా? ఓకే, ఇప్పుడు మీకు కూల్ డ్రింక్స్ తెప్పిస్తా, తాగండి సరేనా? ఒక నిమిషం. తమ్ముడు ఒక 2 కూల్ డ్రింక్స్ బాటిల్ తీసుకో తమ్ముడు. ఇక తీసుకో. ఓకే, తాగండి తాగండి తాగండి, ఇంకా తాగండి తాగండి. ఓకేనా? తాగండి. ఓకే ఓకే ఓకే, జాగ్రత్త, ఏం కాదు. ఎండకు బాగా ఇబ్బందిగా ఉంటుంది కదా మీకు? ఓకే, అవునా? ఓకే. ఇట్లా మీలాగా చాలా మంది ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఉంటారుగా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీలాగా ఎండకి చాలా మంది వాటర్ లేక చాలా మంది ఇబ్బంది పడేటట్టున్నారు ఎండాకాలం. సరే, మీకోసం నేను చాలా మందికి అక్కడ మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు కాబట్టి అక్కడ మీలాంటి వాళ్ళ కోసం చాలా వరకు డ్రింక్స్ ఫ్రీగా ఇచ్చేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. సరేనా? సరే. అక్కడ నా స్నేహితుడి కోసం వేచి చూస్తున్న సమయంలో 2 కుర్రవాళ్ళు వచ్చి దాహం వేస్తుందని అడిగారు. నా దగ్గర ఉన్న కొంత డబ్బుతోటి వాళ్ళకి చెరొక డ్రింక్ బాటిల్ కొనిచ్చాను. వాళ్ళు తాగుతున్న విధానం చూస్తుంటే వాళ్ళు చాలా దాహంతో ఉన్నారని చెప్పేసి నాకు బాధ అనిపించింది. అలానే నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్తుంటే చాలామంది దాహంతో ఉన్నారేమని చెప్పేసి బాధ అనిపించింది. నా దగ్గర ఉన్న కొంత డబ్బుతోటి మళ్ళీ 300 బాటిల్స్ అక్కడ పెట్టి ఉచితమని రాసి పెట్టాను. దాహం ఉన్నవాళ్ళు దాహం లేని వాళ్ళు వచ్చి ఒక్కొక్కటి బాటిల్గా అందరూ తీసుకున్నారు. అయినా పర్లేదు, దాహం ఉన్న వాళ్ళు 10 మంది తాగినా పర్లేదు, నాకు సంతోషమే. నేను డ్రింక్ బాటిల్స్ అయితే కొన్నాను కానీ ఫ్రీగా పంచుదామని అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ ట్రాఫిక్గా ఉంది. అలాగే 2 కూడా కావస్తుంది. ఫ్రీ అని బోర్డు రాసి పెట్టిన తర్వాత చాలామంది దాహంతో ఉన్న వాళ్ళు అక్కడికి రావచ్చు. ఆ క్రమమున చాలామంది ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బంది కలిగిద్దామని చెప్పేసి ఆలోచించాను. ఫ్రీ అని బోర్డు రాసి పెడదామని ఎక్కడ చూస్తుంటే ఎక్కడ ఫుల్ ట్రాఫిక్గా ఉంది. అక్కడ ఆటోలు ఉన్నాయి. అక్కడ నుంచి ఆటోలో ఒక సోదరుడు నన్ను వచ్చి అడిగాడు, మీరు ఇందాక నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు, పర్లేదు నా వాహనంలో పెట్టుకోమని చెప్పేసి తను చెప్పాడు. అప్పుడు నాకు కనిపించింది, చాలా బాధాకరంగా అనిపించింది. తనకు వచ్చేది రోజుకు 500-600 కదా, నా కోసం ఎంతకింత సాయపడ్డాడు అడిగా. సాయపడ్డారంటే ఇంతమందికి మీరు సాయపడ్డప్పుడు నేను మీకోసం సాయపడలేను, పర్లేదు అని చెప్పేసి అక్కడున్న డ్రింక్ బాటిల్స్ తను కూడా హెల్ప్ చేశాడు చాలామందికి. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అప్పుడు నేను అనుకున్నా, నాకు చేతనంత వరకు ఆటో సోదరులకి నెక్స్ట్ టైం మంచి చేయాలనుకున్నా.
ఇంతమందికి నేను సాయం చేశానని గొప్పగా అనుకోవట్లేదు. దీన్ని చూసి ఇంకొంతమంది ముందుకొచ్చి పేదవాళ్ళకి సాయం చేయాలని నేను అనుకుంటున్నాను.